యాంత్రీకరణ విప్లవం అనంతరం గ్రామాల్లో సైతం ఎద్దు గానగలు క్రమంగా కనుమరుగయ్యాయి. అప్పటి నుండే ఆహారంలో ప్రధానమైన నూనెలు కల్తీ అవ్వటం మొదలైంది. మళ్ళీ ఇప్పుడిప్పుడే ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరుగుతుండటంతో స్వచ్ఛమైన నూనెను అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని ఖైరతాబాద్కు చెందిన జగదీష్ గానగ నూనెల పరిశ్రమను మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఎద్దు గానగల పనితీరు, ఈ రంగంలో యువ రైతు జగదీష్ అనుభవాలను మనము తెలుసుకుందాం పదండి. నమస్కారం అండి, నా పేరు జగదీష్ ముదిరాజ్. నేను ఖైరతాబాద్లో ఉంటాను. మా ఎద్దుగానుగ యూనిట్ వచ్చేసి మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ నుంచి 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే మేము 2012 నుంచి నేను రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతానండి. రాజీవ్ దీక్షిత్ గారు ఏమంటారంటే హెల్దీ నేషన్ ఎంతైతే ముఖ్యమో అదేవిధంగా హెల్దీ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హెల్దీ ఫుడ్లో మనకు అన్నిటికంటే మెయిన్ వచ్చేసి ఆయిల్. వితౌట్ ఆయిల్ మనము ఏమి కన్జ్యూమ్ చేయలేము. ఎటువంటి ఫుడ్ ఐటమ్ మనం కుక్ చేయడానికి ఉండదు. దాంట్లో ఈ ఎద్దుగానుగది ప్రాచీన కాలంలో తినడం వల్ల వాళ్ళు అంత హెల్దీగా ఉండడం వల్ల మేము ఈ ప్రాసెస్కి రావడం జరిగింది. యంగెస్ట్ నేషన్ అని ఎలాగైతే ఉందో అలా హెల్దీయెస్ట్ నేషన్ అవ్వాలనే కాన్సెప్ట్తోని మనము ఇక్కడ ఈ ఎద్దుగానుగ యూనిట్ మనం స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే ఈ ఎద్దుగానుగ యూనిట్ వచ్చేసి స్టార్టింగ్లో నేను 2012లో రాజీవ్ దీక్షిత్ గారిని ఫాలో అవుతూ 14లో మేము ఎద్దుగానుగ యూనిట్ పెడదాం అనుకున్నామండి. దాని తర్వాత ఇక్కడ లోవర్ ట్యాంగ్లో ఎమరాల్డ్ స్వీట్ షాప్ విజయరామ్ గారిని కలవడం జరిగింది. అయితే అతను మాకు చిత్తూరుది అడ్రస్ ఇచ్చారు. చిత్తూరు అడ్రస్ ఇచ్చిన తర్వాత మాకు అది 1-2 సార్లు వెళ్దాం అనుకున్నాము, కానీ కుదరలేదు. దాని తర్వాత కొన్ని వీడియోస్లో మాకు మహబూబ్ నగర్లో ఒక యూనిట్ ఉంది అని చెప్పేసి తెలిసింది. ఆ మహబూబ్ నగర్లో ఒక 1-2 డేస్ ట్రైనింగ్ అయ్యి తర్వాత దీని ప్రాసెస్ ఎలాగా అని చెప్పి 2 డేస్ దాంట్లోనే అక్కడే ఉండి ఈ చెక్క ఏం చెక్క యూజ్ చేస్తారు, దర్శనం చెక్క అటువంటిది అన్నీ, ఎద్దులది క్వాలిటీ ఎలా సెలెక్షన్ చేయాలి అదంతా చూస్తూ మేము ట్రైన్ అయ్యి ఈ ఎద్దుగానుగ యూనిట్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎద్దు గానగను ఆడించి 6 రకాల నూనెను తీస్తున్నామని జగదీష్ అంటున్నారు. వ్యవసాయ కుటుంబ నేపథ్యం లేకున్నా గానగను లాగటానికి అనువైన దేవిని జాతి ఎద్దులను ఎంపిక చేసుకున్నామని, సరైన శిక్షణ తీసుకున్న తర్వాతే ఈ రంగంలోకి అడుగు పెట్టామని తెలిపారు. స్వయం ఉపాధిలో భాగంగా ఎద్దు గానగల ఏర్పాటు చేసుకుంటే పెట్టుబడులు ఎంతవుతాయి, పాటించవలసిన పద్ధతులేంటి, ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. మనం ఇక్కడ వచ్చేసి 6 వెరైటీ ఆయిల్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నామండి. దాంట్లో ఎక్కువ వచ్చేసి పల్లి, నువ్వులు, కుసుమలు, కొబ్బెర, వెర్రి నువ్వులు, ఆవాలు, ఈ 6 వెరైటీ ఆయిల్స్ని మనము ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క ఆయిల్కి ఒక్కొక్క స్పెసిఫిక్ మెంటల్ ఉంటుంది. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు కూడా ఫార్మర్స్ లేరండి. అయితే నేను కొంచెం నా ఓన్ రీసెర్చ్లో కూడా దీంట్లో ఉందండి. మనకు ఎటువంటి రకమైన ఎద్దును తీసుకోవాలి అనే కాన్సెప్ట్ అవన్నీ క్యాల్కులేట్ చేసుకొని ఈ ఎద్దులు ఇప్పుడు మనము విలేజ్లో అయితే మనకు కంట్రోల్ చేయడానికి ఎవరన్నా ఒకళ్ళు హెల్ప్ అడిగితే వస్తారు. కానీ ఇది వేరే సిటీలో పెడుతున్నాం కాబట్టి కొంచెం కూడా ఎద్దులు మనకి ఏదైనా డివియేట్ అయ్యాయంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. అలా అని చెప్పేసి నేను కొంచెం దాని మీద రీసెర్చ్ చేసి ఒక సత్యనారాయణ అని మా షాద్నగర్లో మా పొలం ఉంది, అక్కడ ఒక అతనిది హెల్ప్ తీసుకొని అతని ద్వారా మేము వికారాబాద్ వెళ్ళి ఈ దేవుని జాతి ఎద్దులని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఈ దేవుని జాతి ఎద్దుల ప్రత్యేకత ఏంటి అంటే ఇవి ఈక్వల్ టు ఒంగోల్ అలా ఉంటుంది. ఇంకోటి స్ట్రాంగ్ వర్క్లో చాలా యాక్టివ్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇది మనకు టైగర్ది అటాక్ని ఒక 1/2 కిలోమీటర్ రేడియస్ నుంచి పసిగట్టగలుగుతుంది అని పూర్వీకులు చెప్పేవాళ్ళు. అదేవిధంగా మనము ఈ ఎద్దులని మనం సెలెక్ట్ చేయడం జరిగింది.